హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మటన్ టిల్లు ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఇది బ్లడ్ లేని వాళ్ళకైతే మంచిగా బ్లడ్ అయితే పడుతుంది. చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకుని అందులో అయితే ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలి. అందులో శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ టిల్లునైతే వేసుకోవాలి. కట్ చేయకూడదు. అది ఎలా షాప్ నుంచి తీసుకున్నామో దాన్ని అలాగే వాటర్లో అయితే వేసేయాలి. ఇది మొత్తం వేసేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట. ఒక 5 to 10 మినిట్స్ అయితే బాగా ఉడికించుకోవాలి. అలా ఉడికించుకుంటేనే దాని మీద ఉన్న స్కిన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఈ కలర్ వచ్చే వరకు అయితే మంచిగా ఉడికించుకోవాలి. తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుని మొత్తం చల్లారి పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఆ టిల్లు మీద ఉన్న స్కిన్ మొత్తం క్లియర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలా స్కిన్ ఉంటుంది. ఆ స్కిన్ అయితే నీట్గా తీసేసుకోవాలి మొత్తం. అలా తీసేసుకున్న తర్వాత వాటిని అయితే బాగా చిన్న చిన్న పీసెస్ కాకుండా, అలాగే పెద్దవి కూడా కాకుండా మీడియం సైజులో అయితే చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మొత్తం క్లియర్గా స్కిన్ మొత్తం తీసేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు పీసెస్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ దీన్ని ఎలా ఫ్రై చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఒక 2 ఆనియన్స్, 2 గ్రీన్ చిల్లీ కట్ చేసుకుని అయితే ఈ ఆయిల్లో అయితే వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకుని బాగా మిక్స్ చేసేసి అది కొంచెం మరుగుతున్నప్పుడు అయితే టిల్లు ముక్కలను అయితే ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకుని బాగా దగ్గరికి అయ్యే వరకు కూడా బాగా ఉడికించుకోవాలి. నెక్స్ట్ కొంచెం వాటర్ ఉన్నాయనగా కొంచెం 1 టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ అయితే బాగా అలాగే ఉడికించుకోవాలి, బాగా దగ్గరకు అయ్యే వరకు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ కలర్ వచ్చే వరకు. నెక్స్ట్ అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని మిక్స్ చేసేసి ఇంకా ఆయిల్ దగ్గరకంట వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఇలా కావాలితే ఇలాగైనా ఉంచేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. నాకైతే ఫ్రైలా కావాలి కాబట్టి కొంచెం దగ్గరకంట అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది బాలింతలకి అలాగే కడుపుతో ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. ప్రెగ్నెన్సీలో బ్లడ్ అవసరం కదా, ఇది తింటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే డెలివరీ అయిన తర్వాత కూడా మనకు బ్లడ్ చాలా అవసరం కదా, దానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది తింటే చాలా మంచిగా బ్లడ్ పడుతుంది. ఇప్పటి వరకు వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.